వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు, లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలను గెలిచామని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతామని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచి 35% ఓట్లతో అధిక స్థానాల్లో గెలిపించారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ కేవలం 1% మాత్రమే ఓటు పర్సెంటేజ్ పెరిగిందన్నారు. కాగా సిట్టింగ్ సీఎం, మాజీ సీఎం కంచుకోటలో బీజేపీ ఘన విజయం సాధించిందని కిషన్ రెడ్డి తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన అనేక చోట్ల కాంగ్రెస్ మెజార్టీ ఎందుకు తగ్గిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మల్కాజ్గిరిలో ఓటమిపై కేసీఆర్ రివ్యూ. గులాబీ బాస్ కేసీఆర్ ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్లో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 4 ఎమ్మెల్యేలతో ఇవాళ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అక్కడ పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి గల కారణాలపై వారితో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు.